బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇండియాను ఓటమి నుండి కాపాడేటటువంటి భారం ఇక వరుణుడిపైనే. భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు మరోసారి ఘోరంగా విఫలం కావడంతో ఆశలన్నీ వర్షంపైనే ఉన్నాయి. జైస్వాల్, గిల్, కోహ్లీ, రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరటంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది, కానీ లేకుంటే ఈరోజే భారత్ ఆల్అవుట్ అయి ఉండేది. వర్షం కారణంగా ఇవాళ అంటే మూడవ రోజు 33 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అందులో కూడా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లను ఎదుర్కొని 51 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 33 పరుగులతోటి, కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ మరికొన్ని వికెట్లను చేజార్చుకోలేదని మరోవైపు క్రికెట్ అభిమానులు కూడా కామెంట్లు చేయటం గమనార్హం. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి మూడవ రోజు ఉదయం ఆటను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈరోజు ఉదయం ఆట ప్రారంభమైనటువంటి కాసేపటికే 18 పరుగులు చేసినటువంటి మిచెల్ స్టార్క్ను బుమ్రా పెవిలియన్కు పంపించాడు. దీంతో బుమ్రా 6 వికెట్లు తీశాడు. ఆ తర్వాత లైన్ 30 బంతులు ఎదుర్కొని అలెక్స్ క్యారీకి సహకారం అందించాడు. దీంతో దూకుడుగా ఆడినటువంటి అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు 70 పరుగులు చేసిన తర్వాత అలెక్స్ క్యారీ అవుట్ అయ్యాడు. అలెక్స్ క్యారీ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు తెరబడింది. తొలి ఇన్నింగ్స్లో 117.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా 445 పరుగుల స్కోర్ చేసింది. ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆల్అవుట్ చేసినటువంటి భారత్ తన తొలి ఇన్నింగ్స్ను బౌండరీతో ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతిని 4 కొట్టాడు. అంతా ఓకే అనుకునే లోపే రెండో బాల్కు యశస్వి జైస్వాల్ దొరికిపోయాడు. ఈసారి కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే అవుట్ కావటం గమనార్హం. గత టెస్టులో మాదిరిగా ఎల్బీడబ్ల్యూ కాకుండా షార్ట్ మిడ్ ఆఫ్లో మిచెల్ మార్ష్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగినటువంటి శుభ్మన్ గిల్ తను ఎదుర్కొన్నటువంటి మూడో బంతికే ఆఫ్ సైడ్ షాట్కు ప్రయత్నించి స్లిప్లో మార్ష్కు దొరికిపోయాడు. ఇక విరాట్ కోహ్లీ తన బలహీనతను మరోసారి బయటపెట్టాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసినటువంటి కోహ్లీ ఆఫ్ సైడ్ పడినటువంటి బంతిని ఆడి కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ దశలో 2 సార్లు వర్షం రావడంతో మ్యాచ్ సాగలేదు. మళ్ళీ ఆట ప్రారంభమైనటువంటి కాసేపటికే రిషబ్ పంత్ను కమిన్స్ బౌల్తా కొట్టించాడు. 9 పరుగులు చేసినటువంటి రిషబ్ పంత్ కూడా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వరుణుడు అంతరాయం కలిగిస్తూ ఓవైపు విసిగించాడు, మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకు వికెట్లు పడ్డాయి. అయినా సరే కేఎల్ రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఓపెనర్గా వచ్చినటువంటి కేఎల్ రాహుల్ ప్రస్తుతం అయితే నాట్అవుట్గా నిలిచాడు. చాలా చూడచక్కటి ఆటనే ప్రదర్శించాడు. హేజిల్వుడ్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్నటువంటి రెండో బంతే ఎడమ చేయి మణికట్టు వద్ద బలంగా తాకింది కేఎల్ రాహుల్కు. వైద్య చికిత్స చేయించుకుని మరింత సాధికారికంగా ఆడాడు కేఎల్ రాహుల్. చూడచక్కని షాట్లతోటి అలరించాడు. 4 బౌండరీలు కూడా బాదాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, జోష్ హేజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఇప్పటికే భారత్ బాగా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో క్రీజ్లో ఉన్నటువంటి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్తో పాటు రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా వీళ్ళు మాత్రమే బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నారు. కాబట్టి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, నితీష్ రెడ్డి, తర్వాత రవీంద్ర జడేజా వీళ్ళపైనే మిగతా బ్యాటింగ్ భారం మొత్తం ఆధారపడి ఉంది. ఇండియా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే తన తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయాలి. అంటే ఇంకా 195 పరుగులు చేయాల్సి ఉంది టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే. మరి రేపు రోహిత్ శర్మ కానీ, తర్వాత ప్రస్తుతం క్రీజ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ కానీ, కేఎల్ రాహుల్ కానీ, ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చేటువంటి నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, మరి వీళ్ళు నలుగురు కలిసి మరి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కిస్తారా, లేదా టాప్ 4 బ్యాటర్ లాగా వీళ్ళు కూడా చేతులు ఎత్తేసి మరి ఇండియాను ఫాలో ఆన్ ప్రమాదంలోకి నెట్టేస్తారా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇండియన్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ మాత్రమే చూడచక్కటి ఆటను ప్రదర్శించాడు. చాలా చక్కగా సాధికారికంగా క్రీజులో నిలదొక్కుని ఆడుతున్నాడు. మరి రేపు మన ఇండియన్ బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో చూడవలసి ఉంది. ఇక స్కోర్ బోర్డు చూసినట్లయితే ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 117.1 ఓవర్లలో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది కదా. నిన్న క్రీజ్లో ఉన్నటువంటి బ్యాటర్లు, ఓవర్ నెట్ బ్యాటర్లు అలెక్స్ క్యారీ, ఆ తర్వాత మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరూ మూడవ రోజు ఉదయం ఆటను కొనసాగించారు. మిచెల్ స్టార్క్ 30 బంతులు ఎదుర్కొని 1 4 1 6 తోటి 18 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలెక్స్ క్యారీ 88 బంతులు ఎదుర్కొని 7 4 2 6 తోటి 70 పరుగులు చేసి ఆకాశ్దీప్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నాథన్ లయన్
30 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులే చేశాడు. అంటే నాథన్ లయన్ 2 పరుగులు మాత్రమే చేసినప్పటికీ 30 బంతులు ఎదుర్కొని అలెక్స్ క్యారీకి అద్భుతమైనటువంటి సహకారం అందించాడు. చివరికి ఆ లయన్ సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం అనేది జరిగింది. ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హ్యాజిల్వుడ్ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. చివరి వికెట్గా అలెక్స్ క్యారీ అవుట్ కావడం జరిగింది 70 పరుగులు చేసి. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా 6 వికెట్లు తీశాడు బుమ్రా. ఆ తర్వాత సిరాజు 2 వికెట్లు తీస్తే ఆకాశ్దీప్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీయడం జరిగింది. ఇక స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏమాత్రం ప్రభావం చూపించలేదు, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆకాశ్దీప్ కూడా కాస్త పర్వాలేదు అనిపించాడు బౌలింగ్లో, కానీ వికెట్లు మాత్రం పెద్దగా దక్కలేదు, ఒకే ఒక వికెట్ దక్కింది. ఇక సిరాజు 2 వికెట్లు తీసినప్పటికీ బుమ్రాకు సరైనటువంటి సహకారం అందించేటటువంటి బౌలర్లు లేకపోవడంతో ఒకవైపు బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ మరోవైపు అతనికి సహకరించే బౌలర్లు లేకపోవడంతో మరి ఆస్ట్రేలియా 440కు పైగా పరుగులు చేయగలిగింది. సో ఈ సిరీస్ మొత్తంలో బుమ్రా ఒక్కడే 18 వికెట్లు తీస్తే మిగతా భారత బౌలర్లందరూ కలిసి 20 వికెట్లు తీశాడు. అంటే బుమ్రా ఒక ఎత్తు అయితే మిగతా బౌలర్లంతా ఒక ఎత్తు. బుమ్రా ప్రతి 13-14 పరుగులకు ఒక వికెట్ తీస్తే మిగతా బౌలర్లు 40 పరుగులకు ఒక వికెట్ తీయడం జరిగింది. సో బుమ్రాకు మిగతా బౌలర్లకు ఎంత అంతరం, ఎంత తేడా ఉందో మనకు అర్థమవుతుంది. సో ఆస్ట్రేలియాను 445 పరుగులకు ఆల్అౌట్ చేసినటువంటి ఇండియా తర్వాత తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే వెంటనే వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాలు పడింది ఇండియా. 3వ రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 51 పరుగులకే 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతో కష్టాలు పడింది. సో ఇండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 2 బంతులు ఎదుర్కొని ఒక 4 కొట్టి 4 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా నిలదొక్కుని చక్కటి ఆట తీరును ప్రదర్శిస్తున్నాడు. 64 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 4 ఫోర్లతోటే 33 పరుగులు చేసి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నాడు. ఇక 1 డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ 3 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ 16 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో వచ్చినటువంటి రిషబ్ పంత్ 12 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 6 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ప్రస్తుతం క్రీజ్లో ఉన్నాడు. దీంతో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 3వ రోజు వర్షం వల్ల ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా జోష్ హ్యాజిల్వుడ్, ప్యాట్ కమిన్స్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో మొత్తానికి మిచెల్ స్టార్కు మరోసారి యశస్వి జైస్వాల్ను అవుట్ చేశాడు. తొలి టెస్టులో 2వ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ బ్రహ్మాండంగా ఆడేటటువంటి క్రమంలో యశస్వి జైస్వాల్ మిచెల్ స్టార్క్ను కవ్వించినటువంటి విషయం తెలిసిందే మనకి. సో నీ వేగం ఇంతేనా, ఇంకా ఇంతకంటే వేగంగా బాల్ వేయలేవా అంటూ యశస్వి జైస్వాల్ మిచెల్ స్టార్క్ని కవ్వించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జైస్వాల్ని మిచెల్ స్టార్క్ వరుసగా 2 సార్లు అవుట్ చేయడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే ఆస్ట్రేలియా బౌలర్లదే ప్రస్తుతము పైచేయిగా ఉంది. మొత్తంగా 3వ రోజు కూడా, అంటే 2వ రోజు మరియు 3వ రోజు 2 రోజులు కూడా ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ను ఇండియా కాపాడుకోవాలంటే వరుణుడిపైనే భారం వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సో మొత్తంగా అటు బౌలర్లు ఇటు బ్యాటర్లు అందరూ కూడా సమిష్టిగా విఫలమయ్యారు, ఒక్క జస్ప్రీత్ బుమ్రా తప్ప. మరి 3వ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.